ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీ ఛానల్. ఇగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బాబా మరి భక్తులకు మధ్యాహ్నం టైం ఎంత అయిందో చూడలేదు, ప్రసాదం అయితే పెడుతుండు. సో ఏం ప్రసాదం అనేది మీకు ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకే, చానా మసాలా, శనగ అండ్ పూరీస్. ఓకే ఫ్రెండ్స్, ఇది మధ్యాహ్నం అయింది. ఇక్కడ ఒక బాబా మరి సర్వీస్ చేస్తున్న భక్తులకు, వచ్చిన భక్తులకు. సో మీరు చూడొచ్చు, ఇట్లా వచ్చిన భక్తులు మరి చూస్తూ ఉంటారు. ఇది అఖాడాస్ అంటారు. అఖాడాస్ అంటే ఏంటంటే నివాస, అంటే నివాస తాత్కాలికం అనుకోండి. ఇట్లా చాలా అఖాడాస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఎవరైతే ఎవరికి నమ్మకం అనిపిస్తుందో, ఏ దేవుడు అయితే నమ్మకం అనిపిస్తుందో ఆ దేవుని గురించి ప్రచారం కానీ, ప్రవచనాలు కానీ, వారి అనుభవాలను కానీ చెప్తూ ఉంటారు గురువులు, బాబాలు. సో ఇవన్నీ అఖాడాస్ అనమాట. మేము 1820 సెక్టార్లో ఉన్నాము. సెక్టార్ వైజ్గా విభజించారు ఈ అఖాడాస్ను. సో మేము 1920 సెక్టార్లోకి వచ్చాము. అటు 18 సెక్టార్ పోతే ఇస్కాన్ అఖాడా ఉంటుంది. అఘోరాస్ కూడా అక్కడే ఉంటారంట. సో ఇక్కడ 1920లో ఎవరన్నా అఘోరాస్ ఉంటారా అనేది వెతుకున్నాము. సో ఇది ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేము 1920 సెక్టార్లో ఉన్నాం. మీరు చూడొచ్చు, అశేష జనవాహిని, నిరంతరము ప్రవాహము, జన ప్రవాహం వస్తూనే ఉంది. ఈ స్టేట్ అన్నమాట కొన్ని కిలోమీటర్ల వరకు ఉంది. భక్తులు కూడా అలానే ఉన్నారు. ఎక్కడ చూసినా జనమే, భక్త జనమే. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మీకు చూపెట్టాలనుకున్నాను. మరొకటి, వీలైతే 150 సంవత్సరాల బాబా ఉన్నాడంట. తను ఏ సెక్టార్లో ఉన్నాడో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేశాను. ఉంటే కనుక బాబా కూడా మీ అందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను. స్వామీజీ, आप कहाँ से आए? रोहतक से आए. अच्छा, आपका रामकृष्ण मठ और अदर आपका मठ क्या है? मठ हमारा ये है सोलमड़ी, जो पुरी परिवार, पूरी, जो गोकर्ण धाम वाले हैं ना, कपिलपुरी महाराज जो हमारे गुरु. अच्छा, पूरी. तो बहुत बहुत धन्यवाद महाराज. आपका नाम महाराज? मेरा नाम केशवपुरी है. కేశవ్పురి. बहुत बहुत ధన్యవాదాలు మహారాజ్. ఇప్పుడే మీరు చూశారు కదా ఒక మహారాజ్ని, తను కేశవ్పురి మహారాజ్ అంట. వాళ్ళు ఒరిస్సా పూరి క్షేత్రం ఉంది కదా, పూరి క్షేత్రం నుంచి వచ్చారు. సో మీకు ఈరోజు ఆ మహారాజ్ను పరిచయం చేశాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఏదైనా ఉంటే అప్డేట్ ఇస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి యూబీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, వీళ్ళంతా మరి స్నానాలు, పుణ్యస్నానాలు అయిపోయి వస్తున్నట్టున్నారు. సో వీళ్ళు గంగానది నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది, అదే త్రివేణి సంగమం నుంచి. సో ఇటు సైడ్ అన్నీ అఖాడాస్ అనమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో స్టాపు, అంటే వచ్చిన వాళ్ళు, అదే పోలీసులు కానీ ఇంకెవరన్నా వాళ్ళు కానీ, లేదా వచ్చిన భక్తులు టెంట్లు వేసుకొని అటు సైడ్ ఉంటున్నారు. సో ఇవన్నీ అఖాడాస్ ఏం చేస్తాయి అంటే వారి ప్రవచనాలు, భక్తి ప్రవచనాలు, జ్ఞానం, భక్తి గురించి, వారు నమ్ముకున్న దేవుళ్ళ గురించి ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు. అలాగే వచ్చిన భక్తులకు మానసిక ఆహారంతో పాటు మరి మధ్యాహ్నం టైము, భోజనం టైంలో శరీరానికి కూడా ఆహారము ఇస్తూ ఉన్నారు. సో ఈ అఖాడాస్ మరి కొన్ని వేల మందికి ఉదయం అల్పాహారం కానీ, మధ్యాహ్నం భోజనం, లంచ్ కానీ ఈ అఖాడాస్ పుణ్యాన మరి భక్త కోటి వారి ఆకలిని తీర్చుకుంటూ ఈ పవిత్ర స్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని కొన్ని కోట్ల మంది భక్తులు వెళ్తున్నారు. సో నిజంగా అఖాడాస్ కొన్ని భక్తులకు ఎంతో మేలు అని చెప్పొచ్చు. అటు మానసిక ఆహారం, శారీరక ఆహారం దొరుకుతుంది. అట్లాగే జ్ఞానం, భక్తి కలిగిస్తున్నాయి ఈ అఖాడాస్. సో నిజంగా ఇక్కడ ఒక దగ్గర భజన జరుగుతుంది, మీరు చూడొచ్చు. ఇది ఒక రకమైన అఖాడా, హిందీలో ఉంది, చదివే ప్రయత్నం చేస్తాను.
శ్రీ ఆదినాథ్ అఖాడా, శ్రీ ఆదినాథ్ అఖాడా అనంట. చాలా రోజులు అయింది కదా హిందీ చదవక, అందుకే చదువు చక్కగా వస్తలేదు. ఇది శ్రీ ఆదినాథ్ అఖాడా అన్నమాట. సో మీరు చూడొచ్చు. ఇదన్నమాట. సో నిరంతరం ఇక్కడ అఖాడాలో నిరంతరం మీకు భజనలు జరుగుతూనే ఉంటాయి. మధ్య మధ్యలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, దేవుళ్ళ గురించి ప్రవచనాలు జరుగుతూనే ఉంటాయి. ఇదండి అఖాడా యొక్క ప్రాధాన్యత. ఓకే, మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి మీ యూపీ ఛానల్.